ఇవన్నీ కూడా ప్రచారంలో చెప్తున్నారు, బాగానే ఉంది. కానీ ప్రజలు ఎంతవరకు ఆదరిస్తున్నారు? మీరు అన్నట్టుగా బీఆర్ఎస్ పార్టీకి ఎంతవరకు వాళ్ళు సానుకూలంగా ఉన్నారు? మేడం, ఈరోజు మా శాసనసభ్యులు మాగంటి గోపీనాథ్ గారి అకాల మరణం వల్ల ఎప్పుడైతే జూబ్లీ హిల్స్ ప్రజలందరూ కూడా జనరల్ ఎలక్షన్లో వాళ్ళు ఇచ్చినటువంటి తీర్పుకు ఆయన 5 ఏళ్ళు పాలించాల్సిన అవసరం ఉండే, కానీ ఆయన అకాల మరణం వల్ల ఈ బై ఎలక్షన్ రావడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈరోజు మన జనరల్ ఎలక్షన్స్ జరిగి 2 సంవత్సరాలు గడుస్తున్నా కాంగ్రెస్ వారు ఇచ్చినటువంటి భరోసాలు ఏవైతే ఉన్నాయో పబ్లిక్ లో విపరీతమైన యాంటీ ఉంది కాంగ్రెస్ పైన, ఒక వ్యతిరేకత క్రియేట్ అయింది. వాళ్ళు ఇచ్చినటువంటిది వాళ్ళని కొత్తగా ఏం అడగాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఏవైతే చేస్తామని భరోసా ఇచ్చారో ఆ ఏది కూడా 420 హామీలు, మేము 420 హామీలు అంటాం, ఆ 420 హామీల్లో ఏది కూడా వాళ్ళు ఇచ్చింది లేదు. ఇచ్చింది పక్కకు పెట్టండి, ఇచ్చేది పక్కకు పెట్టింది చెప్పి పక్కది పెట్టే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏదైతే జూబ్లీ హిల్స్ లో మిడిల్ క్లాస్ వాళ్ళు కానివ్వండి, బిలో పవర్టీ లైన్ కానివ్వండి, పవర్టీ లైన్ దగ్గరలో ఉన్నటువంటి పబ్లిక్ కానివ్వండి, వీళ్ళందరికీ కూడా చాలా ఇబ్బందికరంగా క్రియేట్ చేసేది ఒక స్కీమ్ తీసుకొచ్చారు. ఏంటది? హైడ్రా అనే ఒక దాన్ని తీసుకొచ్చారు. దీంతో వాళ్ళు కనీసము ఏంటో మాకు భరోసా ఏమంటారు, స్కూటీలు ఇస్తామన్నారు ఆడపిల్లలకి, మరి వితంతువులకు ఇంత పెన్షన్ ఇస్తామన్నారు, ముసలి వాళ్లకు 4,000 పెన్షన్ ఇస్తామన్నారు, ఆడవాళ్లకు 2,500 పెన్షన్ ఇస్తామన్నారు. మరి ఎవరైతే అమ్మాయిలు చదువుకొని ఉద్యోగం రాని యువత ఎవరైతే ఉందో వాళ్లకు నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు. ఇవన్నీ చూసుకున్నట్టయితే మనకు ఇవన్నీ కాంగ్రెస్ చేసినటువంటి ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చిన పరిస్థితులు కనబడట్లేదు. ఒకే ఒకటి నెరవేర్చింది ఏదైతే ఉందంటే ఫ్రీ బస్ ఒకటి ఇచ్చారు, దాంతో ఉన్నాయి లేని పంచాయతీలన్నీ చూస్తున్నాం. అక్కడ ఆడవారికేమో ఫ్రీ అంటున్నారు, మగవాళ్ళకేమో ఉన్న టికెట్ కి డబుల్ చేశారు. ఒకరి దగ్గర తగ్గించి ఇంకొకరి దగ్గర డబుల్ వసూలు చేసేటంత తెలివైన స్కీము ఎక్కడ లేని విధంగా మన రాష్ట్రంలో కాంగ్రెస్ వారు అమలు చేయడం జరిగింది. మరి ఇవన్నీ కూడా ప్రజలు అమాయకులు ఏం చెప్పినా నమ్ముతారు. గత డిసెంబర్ పోయిన 2 సంవత్సరాల క్రితం ఏ విధంగా అయితే నమ్మి మీకు పట్టం కట్టారో ఆ విధంగానే కూడా ఈ రోజు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ లో కూడా మిమ్మల్ని నమ్మి మీకు పట్టం కడతారనే భ్రమలో కాంగ్రెస్ వారు ఉండి ఈ ఎలక్షన్ లో పోటీకి రావడం జరిగింది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ వైపు ప్రజలు ఎప్పుడో సిద్ధంగా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయడానికి. ఎందుకంటే గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి డెవలప్మెంట్ కానివ్వండి, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చినాక మన హైదరాబాద్ కు ఉన్నటువంటి పేరు కూడా పోయిందండి. ఇన్వెస్టర్స్ అంతా కూడా ఆంధ్రాకు వెళ్ళిన పరిస్థితులు కనబడుతుంది. ముఖ్యంగా హైడ్రా వచ్చేసి కేవలం గరీబోళ్ళ మీదే హైడ్రా అనండి, గరీబోళ్ళ ఇంటి మీద కూల్చడానికి, అంటే వాళ్ళకు ప్రశ్నించే గొంతుక లేదనే కదా మీరు గరీబ్ వాళ్ళ మీద ఈ హైడ్రా ప్రయోగం చేశారు. అదే రేవంత్ రెడ్డి గారి అన్న ఇల్లుకు హైడ్రా పనికిరాదా? హైడ్రా దాంట్లోకి లిమిట్స్ లోకి రాదా? ఎందుకు ఇలా? ప్రజలన్నీ వీటన్నిటిని కూడా గమనిస్తున్నారు. చూస్తే ఏవైతే విజువల్స్ మీరు చూపించారో టీవీలలో, ఆ చిన్న పిల్ల స్కూల్కి వెళ్ళే పిల్ల బ్యాగ్ అందులో ఉంది, మేము బ్యాగ్ తెచ్చుకుంటామంటే కూడా ఆగకుండా కూల్చివేయడం జరిగింది. మరి ఇలాంటి పరిస్థితులు చూస్తున్నాం. హైదరాబాద్ లో ఎక్కడ చూసినా కూడా క్రైమ్ రేట్ కూడా చాలా పెరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మీరు ఇచ్చిన హామీల విషయాన్ని పక్కకు పెడితే టీఆర్ఎస్ వాళ్ళు ఏవైతే ముందు ఇచ్చిండ్రో ఎలాంటివి, షాదీ ముబారక్ కానివ్వండి, కళ్యాణ లక్ష్మి కానివ్వండి, ఏదైతే ఈ కేసీఆర్ కిట్ కానివ్వండి, ఆడపిల్లలు పుట్టగానే కేసీఆర్ కిట్ అని ఇచ్చారు, డబ్బులు ఇచ్చారు, ఇవన్నీ కూడా ఉన్న స్కీమ్స్ కూడా నడపలేని పరిస్థితులలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. ఏమన్నంటే ఏమంటారు, మాకు బడ్జెట్ సరిగా లేదని అంటారు. 2 సంవత్సరాలు అంటే బీఆర్ఎస్ ప్రభుత్వము హయాంలో 2 సంవత్సరాలు మనకు కరోనా వచ్చిందండి, పాండమిక్, ప్రపంచమంతా స్తంభించిపోయింది. మరి అలాంటి పరిస్థితులలో కూడా రాష్ట్రానికి ఎలాంటి ఇన్కమ్ లేని రోజులలో కూడా 42 ఫ్లైఓవర్లు, అదే టైంని మనం సద్వినియోగం చేసుకోవాలి అని మా నేత కేసీఆర్ గారు కానివ్వండి, కేటీఆర్ గారు కానివ్వండి, వాళ్ళ దృష్టి ఎప్పటికీ కూడా బంగారు తెలంగాణ నిర్మాణం వైపే ఉండేది. అలా అనుకునే కోవిడ్ టైంని కూడా వాళ్ళు పబ్లిక్ ఉండరు, ట్రాఫిక్ ఉండదు అనే ఉద్దేశంలో హైదరాబాద్ లో రోడ్స్ అన్ని వేయడం జరిగింది. మీదన్నీ కూడా ఏవో చేయనివి కావు, ఉట్టిగానే అరిచేతిలో స్వర్గం చూపించట్లేదు మేము కాంగ్రెస్ వాళ్ళ లాగా. కేవలం చేసినటువంటి పనులను చెప్తున్నాం. ప్రభుత్వము ఏదైతే ఇప్పుడు ఈ మొన్న చూసుకున్నట్టయితే మొన్న ఒక రోడ్ షోలో రేవంత్ రెడ్డి గారు క్లియర్ గా బెదిరిస్తున్నారు. మీరు ఏకుంటే మీకు సన్న బియ్యం రావు, ఇవి రావు, అవి రావు అని బెదిరియడం జరుగుతుంది. ఇంకొకటండి, నేను ఇప్పుడు షేక్పేట్ డివిజన్ ఇన్ఛార్జ్ గా ఉన్నాను. ఎలక్షన్ లో గత 20 రోజులుగా పనిచేస్తున్నాను. ఎక్కడ చూసినా కూడా బోకస్ కేసులు పెడుతున్నారు. కార్యకర్తలే కాకుండా, మా క్యాడరే కాకుండా పబ్లిక్ ఎవరైతే న్యూట్రల్ గా ఉన్న మనుషులు ఉన్నారో వాళ్ళు కూడా బీఆర్ఎస్ పార్టీ వైపే మేము ఉన్నాము, బీఆర్ఎస్ పార్టీకే పక్కం కడతాము అని అంటే వీళ్ళు వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయడానికి
బోకస్ కేసులు పెడుతున్నారు. ఆ బోకస్ కేసుల వల్ల వాళ్ళు భయపడతారని అనుకుంటున్నారేమో కానీ బీఆర్ఎస్ పార్టీలో ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో, బీఆర్ఎస్ పార్టీలో ఎవరైతే నాయకులు ఉన్నారో, వీళ్ళందరూ తెలంగాణ ఉద్యమంలో ఇలాంటి కేసులకు భయపడకుండా సాధించిన తెలంగాణలో పనిచేసిన నాయకులండి. వీళ్ళందరూ కూడా సైనికుల్లా పనిచేసినటువంటి నాయకులు. వీళ్ళందరూ కూడా మా కార్యకర్తలు బోకస్ కేసులకు ఎప్పుడు భయపడరు. మేము ఎలక్షన్ కమిషన్ వారి దగ్గరికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్లడం జరిగింది. ముఖ్యంగా మేము పోయి ప్రజలను టచ్ చేస్తే చాలండి, క్లియర్ గా తెలుస్తుంది. అమ్మ మీరు చెప్పాల్సిన అవసరమే లేదు, మా ఓటు బీఆర్ఎస్ కే, మాకు ఇది రాలేదు, మాకు అది రాలేదు అని మొత్తం చెప్పుకుంటూనే వస్తున్నారు. తప్పకుండా మా విజయం ఎప్పుడో మా ఖాతాలో పడిపోయింది. కేవలం మెజారిటీ కోసం చూస్తున్నాం అంతే తప్పితే ఇది ఎందుకంటే న్యాయానికి అన్యాయానికి జరుగుతున్నటువంటి పోరండి ఇది. ఎందుకంటే మోసానికి నిజానికి జరుగుతున్నటువంటి పోరండి ఇది. ఇలా చూసుకున్నట్టయితే ఎన్నో మాట్లాడొచ్చండి, కానీ తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలవుతుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఓటరు కూడా దీన్ని ఒక సవాల్గా తీసుకుంటున్నారు. ఇది తెలంగాణ రాష్ట్రంలో జరగబోయే రేపటి ఎన్నికలకు ఒక సెమీఫైనల్ గా దీన్ని క్రియేట్ చేసుకుంటున్నారు. ప్రతి ఒక్కరు వాళ్ళ సొంత లాభాల కోసం దేవుణ్ణి మొక్కడం చూసాం, కానీ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు ఈ రోజు ఈడ జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ ఓడిపోవాలని మొక్కడం జరుగుతుందండి. ఎందుకు? రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఎరువుల కొరతలు చూసాం. ఇక్కడ సిటీ విషయాలకు వస్తే ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నాం. తెలంగాణ రాష్ట్రం మొత్తంలో చూసుకున్నట్టయితే ఎరువుల కొరత, ఒక రోడ్డు సరిగ్గా లేదు. ఈ రోజు చూసుకున్నట్టయితే చెవెళ్లలో జరిగినటువంటి బస్ యాక్సిడెంట్ అండి, 4 సంవత్సరాలు అయిందండి అది శాంక్షన్ అయ్యి. వీళ్ళు అధికారంలోకి వచ్చి 2 years అయింది. 2 years అధికారంలోకి వచ్చినాక కూడా అక్కడ అదే రోడ్లో నుంచి స్పీకర్ గారు నడుచుకుంటూ వెళ్తారు, అదే రోడ్ నుంచి సీఎం గారు వెళ్తారు, 4 ఎమ్మెల్యేలు, స్పీకర్, మంత్రి, సీఎం గారు అందరు వెళ్తున్నటువంటి ఏమంటారు బీఆర్ఎస్ హయాంలో కొండగట్టు ఇష్యూ మర్చిపోయారు. తప్పకుండా అండి. నేను ఏమంటున్నాను, ఏవైనా ఇష్యూస్ జరిగినాయి నేను కాదనట్లేదు. బీఆర్ఎస్ హయాంలో జరిగిందంటే బీఆర్ఎస్ వాళ్ళ తప్పు వల్ల కాదండి. అది పసిపిల్లలు జరిగితేనేమో మీ తప్పు కాదు, కాంగ్రెస్ పార్టీ హయాంలో నేను వాళ్ళ తప్పు అనట్లేదండి. మీరు కరెక్ట్ గా వినండి. నేను అనేది ఏంటంటే 4 సంవత్సరాలు అయిందండి రోడ్ శాంక్షన్ అయ్యి. ఎవరో ఎన్జిఓస్ కేసు వేశారు. ఏమని? ఆ చెట్లు ఏవైతే ఉన్నాయో వాటి షిఫ్టింగ్ కోసం కేసు వేయడం జరిగింది. దాని క్లియరెన్స్ వచ్చింది. దాని క్లియరెన్స్ వచ్చినాక మళ్ళీ పెండింగ్ పడింది. హాఫ్ ఆఫ్ ది వర్క్స్ చేసుకోమనేసి ఆర్డర్ వచ్చింది. అయినా కూడా హాఫ్ ఆఫ్ ది వర్క్స్ ఎలా స్టార్ట్ చేయకుండా, ఎందుకంటే ల్యాండ్ అక్విజిషన్ వల్ల ఆగిపోయడం జరిగింది. అది మెగా వరకు రోడ్ వచ్చినా కూడా ఆగిపోవడం జరిగింది. అంటే నేను అనడం ఏంటంటే ప్రజల మీద అసలు వీళ్ళ దృష్టి లేదు. వీళ్ళ దృష్టి అల్లా ఎప్పుడు హైకమాండ్ ఎట్లా మమ్మల్ని చూస్తారు, హైకమాండ్ ని మేము ఎట్లా హ్యాపీగా చేయాలి, ఢిల్లీ టూర్లు ఏ విధంగా వెళ్ళాలి, వీళ్ళు ఒకటి ఏదన్నా చిన్న డెసిషన్ తీసుకోవాలన్నా ఢిల్లీ వెళ్లాల్సిందేనండి. అలాంటి పరిస్థితులు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా అర్థమయ్యాయి. ఇది 100% కాంగ్రెస్ పార్టీకి చెంపదెబ్బగా నిరూపించబోతుంది. జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ లో తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీతో గెలవబోతుందండి. ఇంకొక విషయం అండి, మళ్ళీ మాట్లాడదాం చైతన్య గారు. శ్రవణ్ కుమార్ గారు, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలుపు సునాయాసమే, అంటే చాలా ఈజీయే, కానీ అయినా కూడా కష్టపడండి అని రేవంత్ రెడ్డి గారు మంత్రులకి, ఇన్ఛార్జీలకి అందరికీ చెప్తున్నారు. ఈవెన్ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా సీట్ ఆల్రెడీ మందే, కానీ మెజారిటీ కోసం పోటీ పడదాము అని చెప్పి వాళ్ళు. బీజేపీ సైలెంట్ ఓటింగ్ మాకాల్సి వస్తుంది, ఈసారి సీటు మాదే అని. ఇలా ఎవరికి వాళ్ళు కాన్ఫిడెంట్ గా ఉన్నారు, ప్రచారాన్ని కూడా అలానే చేసుకుంటూ వస్తున్నారు. కాబట్టి యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడున్న వరకు అంటే మొత్తం చూస్తే, పరిస్థితులు చూస్తే మీకేమనిపిస్తుంది? ఏ పార్టీకి ఎంతవరకు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయని? ఎందుకంటే సర్వేలు ఆల్రెడీ కొన్ని బయటకు వస్తున్నాయి, కొన్ని బీఆర్ఎస్కి, కొన్ని కాంగ్రెస్కి ఉన్నాయి. ఇలా ఎవరికి వాళ్ళు చేసుకుంటున్న పరిస్థితుల్లో ఏమనిపిస్తుంది మీకు? గేమ్స్